Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చర్లో ఏఎస్ఓ 2022 మనము టూ 111 వరకు అయింది. 112, 113, 117, 118 క్వశ్చన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇందులో ఉన్నాయి. ఇక్కడ సిమిలర్ కాన్సెప్ట్స్ అన్నీ ఒక లెక్చర్గా మనం డిస్కస్ చేద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషను, వేరియన్సు, స్టాండర్డ్ డీవియేషను, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్, వీటి గురించి ఈ 4 కాన్సెప్ట్లు మీద క్వశ్చన్స్ ఈ సెషన్లో చూద్దాము. ముందుగా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషను, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషను, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని చెప్పుకున్నాం కదా. ప్రీవియస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్స్ అంటే మీన్, మీడియన్, మోడ్ అంతవరకు, ఇక్కడ మిడ్ రేంజు, ఎంపెరికల్ రిలేషను, ఆ తర్వాత మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్లో రేంజ్, ఇంటర్ క్వార్టైల్ రేంజ్, క్వార్టైల్ డీవియేషన్ వరకు మనము ప్రీవియస్ సెషన్లో చూసామన్నమాట. ఇక్కడ మెజర్స్ ఆఫ్ లొకేషన్ అనేటివి మనకు ఈ 3 ఉంటాయి, మీన్, మీడియన్, మోడ్. డిస్పెర్షన్లో ఈరోజు టాపిక్ మనము డిస్కస్ చేద్దాము. ఇంకా ఈ రాబోయే 3 సెషన్లు కూడా, అంటే దీంతో పాటు ఇంకొక 2 కూడా ఈ మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్ ప్రాపర్టీసే వస్తాయి. ఇక్కడ మన కంప్లీట్ అయిపోయింది కాబట్టి మెజర్స్ ఆఫ్ డిస్పెర్షన్లో మాత్రమే చూద్దాం. ఇక్కడ రేంజు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషను, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషను ఉంటాయి. ఇవి స్క్యూనెస్కి, కుర్టోసిస్కి రిలేటెడ్గా ఉండే కాన్సెప్ట్స్ అనమాట. క్వశ్చన్స్ 112 చూద్దాము. జాగ్రత్తగా చూడాలి. అదే నేను మొదటి నుంచే చెప్తున్నాను, మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఈ ఈక్వేషన్స్లో లాగర్థమ్స్ కానీ లేకపోతే రూట్స్ కానీ కనబడినాయంటే కొంచెం భయపడాల్సి వస్తుంది. కానీ కాన్ఫిడెంట్గా కాన్సెప్ట్ మీద గ్రిప్తో మనము దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రశ్న కానీ మనకు నీట్గా అర్థమైందంటే సొల్యూషను సులభంగా వచ్చేస్తుంది. ఇక్కడ ఇఫ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అన్నాడు, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనగానే ఇట్ ఈజ్ ఏ అబ్జల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పెర్షను. మనకు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 దాని ఫార్ములా అని మనకు తెలుసు అనమాట. కాబట్టి ఒక 4 విలువలు ఇచ్చాడు, 1, 2, 4, 5. ఈ 4 విలువలకు సంబంధించిన కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇది ఇచ్చాడనమాట. అంటే ఈ రూట్ లోపలే మనకు సిగ్మా బై ఎక్స్ బార్ ఉంది ఇంటూ 100. ది కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఇంకొక 4 నంబర్లు ఇచ్చి ఏది ఉండొచ్చు అని అడిగాడు అనమాట. ఈ 4 నంబర్ల కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇంత అన్నాడు. మిగతా ఇంకొక 4 నంబర్లు ఇచ్చి దానికి ఎంత ఉండొచ్చు అని ఇచ్చాడనమాట. ఇది ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్కి సంబంధించిన ప్రాబ్లము. కరెక్ట్ ఆప్షను √5/32 ఇంటూ 100. అది ఎలా అనేది చూద్దాము. ముందుగా మనము ఇక్కడ వాళ్ళు ఏం టెస్ట్ చేయాలనుకున్నారంటే కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషను, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేలు, రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. చిన్నగా జాగ్రత్తగా చూడండి. ఇచ్చిన 4 విలువలు 1, 2, 4, 5 ఉన్నాయి కదా. వాటిని ఏమైనాయి? 1 అనేది 2 అయింది, 2 అనేది 3 అయింది, 4 అనేది 5 అయింది, 5 అనేది 6 అయింది. ప్రతి విలువకి 1 కలిపారు. ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1. అది కానీ మనం కనుక్కోగలమంటే ఇక్కడ ఏం చేంజ్ అయింది? ఆరిజన్ చేంజ్ అయింది, అంటే యాడ్ అయింది అనమాట. మల్టిప్లికేషన్ కాలేదు, యాడ్ అయింది. చేంజ్ ఆఫ్ ఆరిజిన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది ఒక రిలేటివ్ మెజర్ ఆఫ్ చేంజ్ కాబట్టి మనము ఫార్ములా రికలెక్ట్ చేసుకోవాలి. సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. ఇక్కడ మనకేమి ఇచ్చినారు? యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ఏ కాన్స్టెంట్ చేంజెస్ మీన్. చెప్పాను కదా మీకు మొదటి నుంచి, మీన్ అనేది చేంజ్ అవుతుంది. ఏదైనా కలిపామంటే దాన్ని తీయాలి, ఏదైనా మల్టిప్లై చేసామంటే డివైడ్ చేయాలి. బట్ నాట్ చేంజ్ స్టాండర్డ్ డీవియేషన్, ఈ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్. దేర్ ఫోర్ మనకు ఒకటి మారింది కాబట్టి ఈ మొత్తం విలువ మారిపోతుంది. మీన్ మారిపోయింది కదా, కాబట్టి మొత్తం విలువ మారిపోతుంది. చూడండి, ఈ 4 విలువలకి 1 కలిపితే ఇవన్నీ వచ్చాయి. కాబట్టి కొత్తగా వచ్చే విలువలు ఎక్స్ డాష్ అనుకున్నాం అనుకోండి, ప్రతి ఎక్స్కి 1 కలిపారు. కాబట్టి ప్రతి ఎక్స్కి 1కి 1 కలిపితే 2 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ అనేది 1 అనుకుంటే 1 + 1 అనేది ఎక్స్ డాష్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రతి విలువకి మీన్ చేంజ్ అయింది, స్టాండర్డ్ డివియేషన్ రిమైన్స్ అన్చేంజ్డ్, హెన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ చేంజెస్. ఇప్పుడు ఒరిజినల్ మీను మనకేమి ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎట్లా కనుక్కున్నాం? అది ఈ విలువలు ఉన్నాయి కదా, 1, 2, 4, 5. ఇక్కడ 3 + 9, 3 + 9 ఎంత? 12 డివైడెడ్ బై ఎన్ని విలువలు యాడ్ చేసాము? 4 విలువలు యాడ్ చేసాము కాబట్టి 4. 12/4 4 వేసుకుంటే 3 మీన్, ఒరిజినల్ మీన్ ఇది.
అదేవిధంగా ఈ ఈ మీనింగ్ దానికి ఒకటి కలుపుకుంటే వచ్చేది 4. లేదు సార్ నేను ఇట్లా చేస్తాననుకుంటే ఈ 4 కలిపేయండి డివైడెడ్ బై 4 ఎయండి 4 వస్తుంది. అంటే ఒకటి యాడ్ చేసిన తర్వాత కలిపిన మీన్ ఇది 4. కాబట్టి 3 బదులుగా 4 పెట్టాలి. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఏం మారలేదు. అది అట్లే ఉంది. ఎందుకు? ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ బేస్ చేసుకొని ఏదైనా మనం స్కేల్ అనేది స్టాండర్డ్ డీవియేషన్ ఏం మార్పు చేయదు. కాబట్టి ఇక్కడ ఫార్ములా జాగ్రత్తగా చూడండి. సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100 కొత్త సివి అనేది పాత సివికి ఈ ఎక్స్ బార్ అనేది 3 ఉంది. కాబట్టి ఆ 3 అనేది మనము కిందుండే 3 తీయాలంటే పైన డివైడెడ్ బై పైన వేసుకున్నామంటే 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. పైన 3 వేసుకున్నామంటే 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఏముండాలి ఇక్కడ 4 ఉండాలి. కాబట్టి పాత సివికి 3తో 3ని 3 ఇక్కడ ఎఫెక్ట్ న్యూట్రల్ అవ్వాలంటే 3/4 వేసుకోవాలి. ఎందుకు 3 3 డివైడ్ అయిపోతుంది కింద 4 అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు జస్ట్ పాత సివి వేసుకున్నాను వాళ్ళు ఇచ్చారు √5/8 ఇంటూ 100 ఇంటూ 3/4. ఎందుకు 3/4 వేసాము? ఇక్కడ కింద డివైడెడ్ బైలో ఉండే 3 అనేది నల్లిఫై అవ్వాలంటే మనము ఇక్కడ డినామినేటర్లో ఉండే 3 పోవాలంటే న్యూమరేటర్ 3తో మనం మల్టిప్లై చేసామంటే అయిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ దీన్ని ఈ 3/4ని లోపల తీసుకెళ్ళాను. 3ని లోపల తీసుకెళ్తే 9 అవుతుంది. 4 లోపల తీసుకోగలిగితే 16 అవుతుంది. 9 1s 9 2s అయిపోతుంది. న్యూమరేటర్లో 5 అట్లే ఉంటుంది. 2 ఇంటూ 16 32 ఇంటూ 100. ఇది మన ఆన్సర్, కొత్త ఆన్సర్. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇది. మీన్ చేంజెస్ ఫ్రమ్ 3 to 4, స్టాండర్డ్ డివియేషన్ రిమైన్స్ అన్చేంజ్డ్. ఇవేవి కరెక్ట్ కాదు. అప్లైడ్ ఇన్కరెక్ట్లీ, మీన్ వాజ్ ఇగ్నోర్డ్, ఇక్కడ ఫార్ములా యూజ్డ్ ఇన్కరెక్ట్లీ. కాబట్టి మీకు మెమరీ ఏమంటే ఫార్ములా గుర్తు తెచ్చుకోండి. బై ఏదైనా యాడ్ చేస్తే మీన్ చేంజ్ అవుతుంది, స్టాండర్డ్ డివియేషన్ చేంజ్ అవ్వదు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ 113 క్వశ్చన్ ఏమంటే ఇఫ్ ది మీన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ ఎక్స్ఆర్, ఏదో ఒక సెట్ ఆఫ్ వాల్యూస్కి మీన్ 20, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ కూడా 20నే. అప్పుడు ఏదో కొత్త ఈక్వేషన్ ఇచ్చాడు. దెన్ ది వేరియన్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 20 - 3x ఎంత అని అడిగాడు. ఇవి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 100, 114, 64, 36. కరెక్ట్ ఆప్షను 144. ఇది 114 అని చెప్పాను. 144. ఇది ఎలాగవుతుందనేది చూద్దాం. ఇక్కడ ఏం టెస్ట్ చేయాలనుకున్నారు? కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషను ఎక్స్ అనేది వైగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. ఎలా అయింది? ఆ ఎక్స్ అనే దాన్ని 3తో మల్టిప్లై చేశారు, దానికి -3తో మల్టిప్లై చేశారు, 20 యాడ్ చేశారు. ఇది ఏముంది? ఆరిజిన్ 20 యాడ్ అయింది. ఇక్కడ స్కేలు -3తో మల్టిప్లై చేశారు ఆ ఎక్స్ అనే వాల్యూకి. కాబట్టి మనం ఈక్వేషన్ కొత్త వేరియబుల్ y అనే దానికి పాత వేరియబుల్కి 20 కలిపారు, ఆరిజిన్ 20, స్కేలు -3. కాబట్టి మనకేముంది? ఆరిజిన్ 20 యాడ్ చేశారు, స్కేలు 3తో మల్టిప్లై చేశారు. ఇప్పుడు ఆరిజిన్ ఎఫెక్ట్స్ మీన్ ఓన్లీ. ఆరిజిన్ ఆ కలిపిన విలువ దేన్ని మీన్ మాత్రమే అఫెక్ట్ చేస్తుంది కాబట్టి మీన్ మార్చాలి. స్కేల్ ఎఫెక్ట్స్ వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈ రెండింటిని అఫెక్ట్ చేస్తుంది. మనకు ఫార్ములాలో స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ అనేది చూద్దాం. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఇంటూ 100. వేరియన్స్కి ఫార్ములా ఏమి? సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా అయినప్పుడు వేరియన్స్ సిగ్మా స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు రూల్ ఏమి? మనకు రూల్ ఏమి? వేరియన్స్ ఆఫ్ a ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ a అనేది 0 అయిపోతుంది, స్కేల్ ఎఫెక్ట్ లేదు కాబట్టి. ఇది b² ఇంటూ వేరియన్స్ ఆఫ్ x అవుతుంది. కాబట్టి దీన్ని యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఆరిజిన్ డిజపియర్స్, ఓన్లీ స్కేల్ రిమైన్స్. ఇప్పుడు ఇచ్చారు మనకు మీన్ 20 ఇచ్చారు, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ 20 ఇచ్చారు. మనకు కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా CV ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎక్స్ బార్ ఇంటూ 100. ఇదంతా ఇది 20కి సమానం. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 20కి ఈక్వల్ అయింది. ఇప్పుడు మనకు కావాల్సిన సిగ్మానే కాబట్టి సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 20, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు వేసుకోవాలి. ఇక్కడ 20 ఇంటూ 20 400 డివైడెడ్ బై ఈ 20 ఇక్కడికి వెళ్తుంది. సిగ్మాగానే మనకు కావాల్సింది 100 ఇంటూ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 400. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 400 బై 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సిగ్మా వచ్చేసింది. సిగ్మా వచ్చింది కాబట్టి సిగ్మా స్క్వేర్ వేరియన్స్ అనేది 16. ఇప్పుడు మనకు ఈక్వేషన్ ఏమి? ట్రాన్స్ఫార్మ్డ్ y ఈజ్ ఈక్వల్ టు 20 - 3 ఇంటూ ఎక్స్. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ y అనేది 0. ఇప్పుడు దీని మీద అప్లై చేసామనుకోండి
దీని మీద వేరియన్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ 20 0, వేరియన్స్ ఆఫ్ 3x. వేరియన్స్ ఆఫ్ 3x ఏమవుతుంది? 3 స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. 3 అనేది -3 స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x 16 ఇక్కడ కనుక్కున్నాం కాబట్టి 144. సింపుల్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ది 100 అని ఇచ్చాడు. ఆరిజిన్ నో ఎఫెక్ట్ ఆన్ వేరియంట్, కరెక్ట్ ఆప్షను. మనకు వేరియన్స్ మల్టిప్లై అవుతుంది, అది 9 అవుతుంది. మిగతావన్నీ ఇన్కరెక్ట్. స్కేల్ ఎఫెక్ట్ అప్లైడ్ ఇన్ కరెక్ట్లీ, స్టాండర్డ్ డివియేషన్ వాజ్ కన్ఫ్యూజ్డ్ విత్ వేరియన్స్. ఇప్పుడు మీరు వేరియన్స్ ఆఫ్ a ప్లస్ bx ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x అని ప్రాపర్టీస్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ x అనేది మనం చూడాలి. ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ ఆన్ వేరియన్స్ చూడాలి. మనకు గుర్తు తెచ్చుకోండి, ఆరిజిన్ అనేది నో ఎఫెక్టు దేని మీద? వేరియన్స్ మీద. స్కేల్ అనేది ఎఫెక్ట్ ఉంది, బి అనేది బి స్క్వేర్ అవుతుంది. కాబట్టి వేరియన్స్ ఎప్పుడు స్క్వేర్స్ చేస్తుంది. ఆ స్క్వేర్స్ చేయడం వలన మనకు ఆ మైనస్ ప్లస్ అనేటివి న్యూట్రలైజ్ చెప్పి మన కరెక్ట్ డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. వేరియన్స్ లవ్స్ స్క్వేర్స్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను ఫస్ట్ లెక్చర్లోనే స్టాటిస్టిక్స్కి సంబంధించిన లెక్చర్స్లో ఫస్ట్ లెక్చర్స్లోనే ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ అండ్ స్కేల్ అని చాలా పెద్ద లెక్చర్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి గుర్తు తెచ్చుకోండి. మీన్ అనేది ఏం చేంజ్ అవుతుంది? ఈ రెండు చేంజ్ అవుతాయి అన్నమాట. దీనివల్ల ఆరిజిన్ వలన స్కేల్ వలన రెండింటి వలన చేంజ్ అవుతాయి. వేరియన్స్ అనేది ఆరిజిన్ వల్ల చేంజ్ కాదు, స్కేల్ వలన చేంజ్ అవుతుంది, బి స్క్వేర్ అవుతుంది. ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అనేది మారదు. ఇక్కడ ఏం చేసాము? ఎక్స్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి అని పెట్టాము. బి స్కేల్ అయినప్పుడు దానికి మాడ్యులస్ గుర్తుతో సంబంధం లేదు, ఆ మేరకు పెరుగుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది మారుతుంది. ఇక్కడ స్కేల్ నో ఎఫెక్ట్ అనమాట. ఇది ఆరిజిన్ వల్ల మారుతుంది, స్కేల్కి నో ఎఫెక్టు. కాబట్టి ఇక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చాను. మనకి ఇచ్చిన దాంట్లో y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ bx అని ఇచ్చారు. ఎఫెక్ట్స్ మెజర్స్ ఆఫ్ లొకేషన్ మీన్, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ వేరియన్స్ ఆర్ ఇన్వేరియంట్. స్కేల్ అఫెక్ట్స్ ఆల్ మెజర్స్, వేరియన్స్ చేంజెస్ బై బి స్క్వేర్, స్టాండర్డ్ డివియేషన్ చేంజెస్ బై మాడ్యులస్ ఆఫ్ బి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అనేది రేషియో స్టాండర్డ్ డివియేషన్ బై మీన్ కాబట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆరిజిన్ అనేది ఏ, బి అనేది స్కేల్ అయినప్పుడు మీన్ చేంజ్ అయిపోతుంది. y ఈక్వల్ టు a ప్లస్ bxలో వేరియన్స్ అనేది స్క్వేర్ అయిపోతుంది. స్కేల్ బి అయినప్పుడు స్టాండర్డ్ డివియేషన్ ఇలాగా ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి సంబంధించి ఎందుకు మారదు? ఇది పైన కింద న్యూట్రలైజ్ అయిపోయి నో చేంజ్ అండర్ స్కేల్. ఇప్పుడు గోల్డెన్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ఆరిజిన్ అఫెక్ట్స్ మీన్ ఓన్లీ, వేరియన్స్ చేంజెస్ బై ది ఫ్యాక్టర్ బై బి స్క్వేర్, స్టాండర్డ్ డివియేషన్ చేంజెస్ ది ఫ్యాక్టర్ బై మాడ్యులస్ ఆఫ్ బి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ అన్అఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్. మీరు ఇంకా బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని నేను మళ్ళీ ఇస్తున్నాను. ఇక్కడ ఏ అనేది ఆరిజను, బి అనేది స్కేలు. ఆరిజను చేంజ్ ఆఫ్ ఆరిజన్ ఏ, చేంజ్ ఆఫ్ స్కేల్ బి అయినప్పుడు మీను వై బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ బార్ అవుతుంది. వేరియన్స్ అనేది దీని మీద వేరియన్స్ తీసుకున్నాం అనుకోండి, మీన్ అయితే ఇలా అవుతుంది. వేరియన్స్ అనేది వేరియన్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అదే మనం ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు స్టాండర్డ్ డివియేషన్ మాత్రం కనుక్కోవాలంటే మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ సిగ్మా ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్కి సంబంధించి ఆరిజిన్ చేంజెస్, నో స్కేల్ చేంజెస్. ఓన్లీ ఆరిజిన్ అనేది మీన్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ని రకాలుగా ఇచ్చినా అవే అనమాట. కాబట్టి ఇక్కడ మీన్ మాత్రమే మారుస్తుంది. స్టాండర్డ్ డివియేషన్ని, వేరియన్స్ని స్కేలు చేంజ్ చేస్తుంది. స్కేల్ చేంజెస్ మీన్, స్టాండర్డ్ డివియేషన్ అండ్ వేరియన్స్. వేరియన్స్ ఆల్వేస్ ఫాలోస్ స్క్వేర్ రూల్. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఈజ్ అన్అఫెక్టెడ్ బై స్కేల్. ఇంకా కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఫార్ములా, వేరియన్స్ ఫార్ములా, మీన్ అండర్ ట్రాన్స్ఫర్మేషన్. ఒకవేళ మనకి ఈక్వేషన్ ఇచ్చి మీన్ ట్రాన్స్ఫర్మ్ అయితే ఇలాగా ఉంటుందన్నమాట. వేరియన్స్ అండర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇలాగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకవేళ స్టాండర్డ్ డివియేషన్ వస్తే ఇలాగా మాడ్యులస్ ఆఫ్ బి ఇంటూ వేరియన్స్. ఇక్కడ ఆరిజిన్ ఎఫెక్ట్ ఓన్లీ మీన్ చేంజెస్, స్కేల్ ఎఫెక్ట్ మీన్ ఇంటూ బి ఎక్స్ ఇంటూ బి అవుతుంది, ఎక్స్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ బి స్టాండర్డ్ డివియేషన్కి వేరియన్స్కి స్క్వేర్ అవుతుంది. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ చేంజెస్ డ్యూ టు ఆరిజిన్, నో చేంజ్ డ్యూ టు స్కేల్. ఇంకా నీట్గా ఫార్ములా ఇచ్చాను, మీరు గుర్తుపెట్టుకోండి. వీటి ప్రాపర్టీస్, కాన్సెప్ట్, ఫార్ములా, మెమరీ రూల్. కాబట్టి వేరియన్స్ అనేది ఎప్పుడు కూడా స్క్వేర్ రూల్ని ఫాలో చేస్తుంది. స్టాండర్డ్ డివియేషన్ అనేది అబ్జల్యూట్ స్కేల్ రూల్ ఫాలో చేస్తుంది. ఇక్కడ ఇది రిలేటివ్ మెజరు. ఆరిజిన్ అనేది ఓన్లీ మీన్ చేంజెస్, స్కేల్ అనేది మీన్ని ఆ మేరకు ఇంటూ బి చేస్తుంది అనమాట స్కేల్ వరకు. ఇక్కడ మాడ్యులస్.
నెక్స్ట్ 117 ఎందుకు ఒకసారిగా 113 నుంచి 117కి వెళ్ళామంటే ఇవి 4 సిమిలర్ కాన్సెప్ట్స్. ఇఫ్ ది స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. 5, 8, 12, 15, 20 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. వీటికి 5టికి స్టాండర్డ్ డివియేషన్ సిగ్మా 5. దెన్ ది స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ అనదర్ 5 వాల్యూస్ ఇచ్చారు. ఎంత అని అడిగారు అనమాట. ఈ ఆప్షన్స్ ఇవి ఇచ్చారు. ఆన్సర్ 10. ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఏం టెస్ట్ చేయాలనుకున్నారు? స్టాండర్డ్ డీవియేషను, ఎఫెక్ట్ ఆఫ్ స్కేలు, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన వాల్యూస్ 5, 8, 12, 5, 20 ఏమైనాయి? 5 అనేది 10 అయింది. చూడంగానే ఇంటూ 2, 8 అనేది ఇంటూ 2 కాబట్టి ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2. హెన్స్ ఓన్లీ స్కేల్ చేంజెస్. Therefore sigma y is equal to modulus of b into sigma x. అంతే. మనకి ఈ b అనేది మాడ్యులస్ ఆఫ్ b అనేది అయిపోయింది. సిగ్మా ఎక్స్ ఇచ్చారు. సిగ్మా ఎక్స్ మనం కనుక్కొని దాన్ని bతో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సిగ్మా ఆఫ్ a ప్లస్ b ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ సిగ్మా ఇంటూ సిగ్మా ఎక్స్ డైరెక్ట్గా కనుక్కునేదానికి. రిమెంబర్ ఆరిజన్ ప్లస్ ఏ హ్యాస్ నో ఎఫెక్ట్. స్కేల్ ఇంటూ b చేంజెస్ స్టాండర్డ్ డీవియేషన్ బై మాడ్యులస్ ఆఫ్ b. కాబట్టి ఇక్కడ సిగ్మా అనేది 5, ప్రతి ఎక్స్ని 2తో మల్టిప్లై చేశారు కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2. సిగ్మా ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ సిగ్మా ఆఫ్ ఎక్స్. ఇక్కడ 2 అనేది మనకు bగా ఉంది. సిగ్మా ఎక్స్ ఇచ్చారు 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. మనము మిగతా ఆప్షన్స్ ఇన్కరెక్ట్ కాబట్టి అవి ఎలా అనేది చూద్దాం. ఇక్కడ రిమెంబర్ మనము వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ టైమ్స్ మనము ఎక్స్ని ఇచ్చేస్తుంది. స్టాండర్డ్ డివియేషన్ అయితే మాడ్యులస్ ఆఫ్ బి. మీన్ అనేది లీనియరు, స్టాండర్డ్ డివియేషన్ అనేది అబ్జల్యూటు, వేరియన్స్ అనేది స్క్వేర్ అనమాట. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మనకు సిగ్మా 5 అనేది ఇచ్చేసారు వాళ్ళు. స్టాండర్డ్ డివియేషను 5 అనేది ఇచ్చారు. ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ 5 ఇచ్చారు కదా. కాబట్టి మనం బి కనుక్కున్నామంటే చాలు. ఆ మేరకు దాన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ దీనికి ఈ కాన్సెప్ట్ సంబంధించి మనము మీన్ ఈజ్ ఈక్వల్ టు ఇది మళ్ళీ ఇదే చెప్తున్నాను. ఆల్రెడీ టేబుల్ ఇచ్చాను. మీన్ అనేది బి, స్టాండర్డ్ డివియేషన్ అనేది మాడ్యులస్ ఆఫ్ బి, వేరియన్స్ అనేది బి స్క్వేర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ 118. ఇఫ్ ది మీన్ అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ 3 వాల్యూస్ ఇచ్చారు. 5, a, b 4 3 విలువల యొక్క మీను అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ మీన్ అనేది 4, స్టాండర్డ్ డివియేషన్ √3/2 అని ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. దెన్ ది వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏదో ఒక 3 విలువలకు సంబంధించిన మీను స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి? ఆ ఇచ్చిన విలువల్లో ఒకటి ఇచ్చారు, మిగతా 2 విలువలు కనుక్కోవాలి. ఇప్పుడు మనము జాగ్రత్తగా 3 సెట్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చారు. ఏబి 4, 3, 4, 4, 3, 3, 4, 2. కాబట్టి మీన్ అనేది ఈ మూడిటికి మూడిట్లో 4 ఉందన్నమాట. కరెక్ట్ ఆన్సరు 4, 3. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ కాన్సెప్ట్ అర్థమెటిక్ మీను, స్టాండర్డ్ డివియేషను, సాల్వింగ్ అన్నోన్ అబ్జర్వేషన్స్. యూజ్ ది ఫార్ములా, మీన్ ఫార్ములా, స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా 2 యూజ్ చేసి కనుక్కోవచ్చు. మనము ఇచ్చింది ఏమి? ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. అంటే ఏమి? 3 విలువలు 5 ప్లస్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చారు. 4 ఇంటూ 3 12 అవుతుంది. 5 ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 12, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7. కాబట్టి ఆ 2 విలువలు ఏ బి 2 విలువలు యాడ్ చేస్తే మనకు 7 రావాలి. ఆ 7 వచ్చేట్టుగా అక్కడ ఇచ్చిన విలువల్లో ఏముందో టెస్ట్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ ది పెయిర్ 4, 3 సాటిస్ఫైస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 7. మిగతావి సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. మనము సరే నేను ఇప్పుడు మీన్ పరంగా టెస్ట్ చేశాను, మనకు 4, 3 వచ్చింది. అదే స్టాండర్డ్ డివియేషన్ పరంగా చూద్దాము. ఒకసారి మనకు 4, 3 వచ్చేసిన తర్వాత మీన్ 4, స్టాండర్డ్ డివియేషన్ ప్రతి విలువలో నుంచి 4 తీసేయాలి. 5 - 4 స్క్వేర్, 4 - 4 స్క్వేర్, 3 - 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అనేది మనకు వచ్చింది. ఎందుకు? ఇక్కడ వేరియన్స్ అనేది ఫార్ములా ఏమి? సమ్మేషన్ ఆఫ్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్. 3 ఇక్కడ కాబట్టి డివైడెడ్ బై 3 ఇది.
పైన న్యూమరేటర్ అనేది మనకు 2 వచ్చింది. 2/3 దీనికి రూట్ యేసుకుంటే 2/3 అనమాట. కాబట్టి ఇది గూడా మనకు కరెక్ట్ అయిపోయింది. మనకు 3, 4 పెట్టుకుంటే. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. కరెక్ట్ ఆప్షన్ సాటిస్ఫైస్ బోత్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. అన్నోన్ అబ్జర్వేషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీన్ యూజ్ చేసి కనుక్కోండి. తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ యూజ్ చేసి కనుక్కోండి. ఆల్వేస్ యూజ్ మీన్ ఫస్ట్. ఇట్ గివ్స్ ఏ సింపుల్ లీనియర్ ఈక్వేషన్ అండ్ యూజువల్లీ ఎలిమినేట్స్ మోస్ట్ ఆప్షన్స్ ఇమ్మీడియట్లీ. దెన్ యూజ్ స్టాండర్డ్ డీవియేషన్ ఓన్లీ ఫర్ వెరిఫికేషన్. అంతే కదా? కాబట్టి జాగ్రత్తగా మనకి ఇచ్చిన విలువల్లో నుంచి మనం మీన్ కనుక్కోవడం ద్వారా మనము ఇది టెస్ట్ చేసాం. ఇచ్చిన 3 విలువలకి మీన్ 4 అని ఇచ్చారు. కాబట్టి దీన్ని సాటిస్ఫై చేసే ఆప్షన్స్ మనకిక్కడ 4, 3 మాత్రమే ఉందన్నమాట. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ చాట్‌జీపీటీ.